ఖైరతాబాద్ మహాగణపతి లడ్డూ ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్షంగా అందిస్తారు. ప్రాంతాల నుంచే కాకుండా శివారు ప్రాంతాల నుంచి కూడా భారీగా భక్తజనం తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తజన సమూహంతో ఈ ప్రాంతం అంతా కిటకిటలాడుతుంది. మనం చూస్తే లడ్డు ప్రసాదాన్ని, స్వామివారి లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. లడ్డు ప్రసాదాన్ని ఎలాగైనా దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ రోజు తెల్లవారుజాము నుంచే, వేకువజాము నుంచే భారీగా భక్తులు తరలి రావడంతో ఈ ప్రాంతం అంతా కిక్కిరిసిపోయింది. అటు లక్డీకాపూల్ ప్రాంతం నుంచి, ఇటు రైల్వే గేట్ ప్రాంతం నుంచి కాకుండా ఇటు మింటు కంపౌండ్ ప్రాంతం నుంచి కూడా భారీగా భక్తజనం తరలి వచ్చారు. పిల్ల పెద్ద ముస్లిం ముత్కానే తేలా లేకుండా మహిళలు కూడా భారీగా తరలి వచ్చి ఉదయం నుంచే బారులుగా క్యూ లైన్లలో నిల్చున్నారు. అయినప్పటికీ ఉదయం నుంచే లడ్డు ప్రసాదం పంపిణీ ప్రారంభించినప్పటికీ అందరికీ లడ్డు ప్రసాదం దొరకదేమోనన్న ఉద్దేశంతో భారీగా భక్తులు తోపులాటలు చోటు చేసుకుంటాయి. భారీగా భక్తులు లడ్డు ప్రసాదాన్ని దక్కించుకునేందుకు ముందుకు దూసుకురావడంతో పోలీసులు వీటిని కట్టడి చేసేందుకు అనేక రకాలుగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. పలుసార్లు భక్తులను నెట్టివేయడంతో భక్తులు కూడా కొన్ని సందర్భాల్లో కింద పడ్డ పరిస్థితులు కూడా ఉన్నాయి. భారీగా భక్తులు తరలి వచ్చి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకునే ప్రతి ఒక్క భక్తుడు కూడా చేతులలో చేతి సంచులు, ప్లాస్టిక్ కవర్లు పట్టుకుని ముందుకు దూసుకొస్తున్న పరిస్థితి ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మహిళలు కూడా భారీగా తరలి వచ్చి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకునేందుకు లడ్డు ప్రసాదం తమకు ఇయ్యాలని వేడుకుంటున్న పరిస్థితులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. పోలీసులు తగినంత సిబ్బంది, పోలీసు యంత్రాంగం లేకపోవడంతో ఈ తోపులాటలు చోటు చేసుకుంటున్నాయి. భక్తులను ముందుకు దూసుకొస్తున్న భక్తులను కట్టడి చేయడానికి పోలీసు యంత్రాంగం కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్న పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యంగా మనం చూస్తుంటే ఇటు రైల్వే గేట్ వైపు నుంచి కాకుండా ఇటు మింటు కాంపౌండ్ వైపు నుంచి కూడా భారీగా క్యూ వరుస ఇప్పటికీ కొనసాగుతుంది. ఉదయం వేకువజాము నుంచే ఇక్కడ భారీగా భక్తులు తరలి వచ్చి స్వామివారి లడ్డు ప్రసాదాన్ని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే కొంతమందికి మాత్రమే లడ్డు ప్రసాదం ఇస్తున్నారు, అందరికీ ఇవ్వట్లేదు. కొంతమందికి మాత్రం తమకు అనుయాయులు, తమకు తెలిసిన వారికి, తమ వర్గం వారికి మాత్రం లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. కొంతమందికి మాత్రమే కవర్లలో, తర్వాత సంచుల్లో నింపిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ముఖ్యంగా మనం చూస్తే, ప్రత్యక్షంగా చూస్తే ఇక్కడ కోకొల్లలుగా తరలి వచ్చిన భక్తజన సమూహంతో ఈ ప్రాంతం అంతా కిక్కిసిపోయి ఉంది. ఇసుకేస్తే రాలేని పరిస్థితి ఉన్నట్టుగా కనిపిస్తుంది. చాలా మంది కూడా స్వామివారి ప్రసాదం కావాలని ముందుకు దూసుకొస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ నిర్వాహకులు మాత్రం కొంత విఫలం చెందారనే చెప్పవచ్చు. ఎందుకంటే ఒక క్రమ పద్ధతి లేకుండా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే భక్తులకి ఒక క్రమ పద్ధతిలో ఈ స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేయాల్సి ఉండగా అలాంటి ఏర్పాట్లు చేసిన దాఖలాలు ఇక్కడ కనిపించడం. భారీగా ఉవ్వెత్తున తరలి వచ్చిన భక్తులకు వారు చేసిన సౌకర్యాలు సరిపోవడం లేదు. మనం ప్రత్యక్షంగా చూస్తే చాలా మంది క్యూ లైన్ లో వచ్చిన వారికి ప్రసాదం లభించని పరిస్థితి ఉంది. చాలా మంది ముందుకు దూసుకొచ్చిన వారికి మాత్రమే ప్రసాదం ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి ప్రత్యక్షంగా చూస్తే
ప్రత్యక్షంగా చూస్తే చాలా మంది కూడా ప్రసాదం కోసం వేచి ఉంటున్నారు. అయితే మనం చిన్న పెద్ద ముస్లిం ముత్కాన్ని తేడా లేకుండా చాలా మంది భక్తులు తరలి వచ్చి ప్రసాదాన్ని దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు ఖైరతాబాద్ మహా లడ్డు ప్రసాదాన్ని. అయితే ఈసారి తూర్పుగోదావరి జిల్లా తాపేశ్వరం చెందిన మిఠాయిల వ్యాపారి మల్లిబాబు 6,000 కిలోల భారీ లడ్డు స్వామివారికి ప్రసాదాన్ని అందించారు. అయితే ప్రతి సంవత్సరం లాగా ప్రతి సంవత్సరం కూడా సగం వరకు తీసుకెళ్లి ఆయన మల్లిబాబు గారు తూర్పుగోదావరి జిల్లాలో తన వారికి పంచిపెట్టే ఆనవాయితీ కొనసాగుతోంది.